హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. లాస్ట్ వీడియోలో నేను క్లౌడ్ ఫారెస్ట్ గురించి చెప్పాను కదా. ఇదిగోండి, క్లౌడ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం అనమాట. మేము ముందరేమో డోమ్లో తిరుగుతాము, ఆ తర్వాత లిఫ్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఈ లిఫ్ట్ అంటే ఇక్కడ కూడా మేము టికెట్ స్కాన్ చేసామండి. మొత్తం అవన్నీ తిరిగాకే పైకి వెళ్తాం అనమాట లిఫ్ట్లో. ఇది క్లౌడ్ ఫారెస్ట్ అనమాట. సెంటర్లో మొక్కలన్నీ భలే అరేంజ్ చేశారండి. ఆ పై వరకు వెళ్ళేవరకు టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు ఉందన్నమాట. మధ్యలో ఈ అరకు వ్యాలీలో ఉంటాయి చూసారా, అలాగ డ్రాప్ పడి ఏదో అంటారు, కాల్షియం డిపాజిట్స్ అవి ఉన్నాయన్నమాట అక్కడ. అవి కూడా చాలా అందంగా ఉన్నాయండి చూడటానికి. అవి కూడా ఫొటోస్ తీశాను నేను, చూడొచ్చు మీరు. తర్వాత అవన్నీ తిరుగుతూ ఉండగానే ముందు ఆర్కిడ్స్ బాగా కనిపించాయండి. తర్వాత ఇవన్నీ ఫాలియేజ్ ఉన్నాయన్నమాట. చాలా పూలు, రకరకాల రంగురంగుల ఆకులు. అంత పైకి వెళ్ళేవరకు ఈ సూపర్ ట్రీ కూడా కనిపించిందండి లైటింగ్తో. చాలా అందంగా అనిపించింది. మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అనమాట ఎక్దమ్ పైకి ఎక్కేవరకు. ఇదిగోండి సూపర్ ట్రీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో లైట్స్ తోటి. ఒక విషయం ఉందండి, రోడ్ల మీద ఎవరైనా దెబ్బలాడుకుంటే మటుకు $5,000 ఫైన్, 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఉంటుందండి. ఇవి ఆర్కిడ్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అలా వెళ్తూ అన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. అక్కడక్కడ బోర్డ్స్ ఉన్నాయి, జురాసిక్ పార్క్ యానిమల్స్ ఉన్నాయి కదా, వాటిని టచ్ చేయాలంటే చాలా జెంటిల్గా టచ్ చేయాలని చెప్పేసి, అంటే ఫోర్స్ఫుల్గా హార్ట్ చేతులు ఏవి తగిలించకూడదు అనమాట. అది జురాసిక్ పార్క్ అనమాట. ఆ క్లౌడ్ ఫారెస్ట్లోనే ఇవన్నీ ఉంటాయండి. జురాసిక్ పార్క్ ఒక సైడ్కి ఉన్నట్టు ఉంటాయి అనమాట. కానీ ఆన్ ద వే అలాగా యానిమల్స్ కనిపిస్తూనే ఉంటాయి, డైనోసార్ అట్లా అనమాట. వాటి సౌండ్స్ కూడా నేను కొంచెం రికార్డ్ చేశాను. మనం దత్తూర అంటాం చూసారా, రెక్క సింగిల్ పెటల్ది ఉంది, అలాగే ముద్దది కూడా ఉందండి ఆరెంజ్ కలర్లో. ఆ కలర్ నేను ఇదివరకు ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూశాను అక్కడ. ఎంత అందంగా అనిపించిందో. ఈ ఆకులు చూసారా ఎంత విచిత్రంగా రంగు బిరంగి ఎలా ఉన్నాయి, కోలియస్ లాగా. అలా రకరకాలు పెట్టారనమాట మొక్కలు అక్కడ. పెద్ద పెద్ద మాన్స్టరా ఉన్నాయి, అన్నీ చాలా అందంగా అరేంజ్ చేశారండి. ఇగో టెరనోసారస్ అనమాట. దీని ఆవాజ్ కూడా వినండి మీరు, సౌండ్స్ ఎలా వస్తాయి. అది పెద్దగా నోరు విప్పుతుందండి, మళ్ళీ క్లోజ్ చేసుకుంటుంది అనమాట. ఇటు అటు తిరుగుతూ చూస్తున్నట్టుగా యాక్షన్స్ చేస్తుంది. ఇదంతా యానిమేటెడే లేండి, కానీ పిల్లలు భలే ఎంజాయ్ చేశారండి అదంతా చూసి. పెద్దవాళ్ళకంటే అంత ఎంజాయ్ చేయరు అనుకోండి, తెలిసిపోద్ది కాబట్టి. మీరు సౌండ్స్ వినండి. విన్నారా, భలే ఉంది కదా సౌండ్. అలా కొంచెం ఒరిజినల్గా అనిపించేటట్టుగా రకరకాల అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా సరే పర్సనల్గా వెళ్ళి అది చూసి మనం ఎంజాయ్ చేస్తే కనుక ఆ ఎక్స్పీరియన్సే వేరండి. ఇది గార్డెనియా అండి, ఎంత అందంగా ఉన్నాయో ఆ పూలు. అట్లాగా ఒక ఫాగీ లాగా లుక్ వచ్చిందండి. క్లౌడ్ కదా మరి, అంత పైనుంచి నీళ్లు కింద పడడం కూడా తీసానండి వీడియో చిన్నది. ఒక పక్క నుంచి నాకు మొబైల్ చేతిలో జారిపోతుందేమో అని భయం అనమాట. చాలా జాగ్రత్తగా తీశాను. బర్డ్స్ అవి ఉన్నాయి చూసారా, అవి కూడా ఆర్టిఫిషియలే కానీ ఎంతో న్యాచురల్గా కనిపించేటట్టుగా అరేంజ్ చేశారనమాట. అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒకటి ఉంది చూసారా యానిమల్, అది అలా పైకి చూసి మళ్ళీ అలా కిందకి వెళ్తున్నట్టుగా ఉంటుందన్నమాట. డేంజర్ అని పెట్టారు అక్కడ, అటుపక్క ఎవరు వెళ్ళొద్దు అన్నట్టుగా. అంటే పిల్లలు ఎవరైనా గవాలని వెళ్ళిపోతారు కదండి, అందుకని. జెయింట్ అనమాట అది. ఎందుకంటే మనం టక్కున వెళ్ళి, పిల్లలు చూడండి ఆకతాయిగా వెళ్ళి గబాలని ఏదో ఒకటి అంటారు కదా, అలా చేయకుండా పెద్దలు చూసుకుంటారని చెప్పి బోర్డ్స్ పెట్టారనమాట. పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారో అండి, చిన్న పిల్లలు వచ్చారు, చాలా బాగా చూసుకున్నారు అన్నీను. కానీ అక్కడ ఏది టచ్ చేయకూడదని మాకు ముందే మా గైడ్ చెప్పారనమాట. చేతులు ఎక్కడా వేయకుండా అలా చూసుకుంటూ పైనుంచి కిందకి వచ్చేసామండి. తర్వాత మళ్ళీ మేము సూపర్ ట్రీ దగ్గరికి వెళ్ళాలి కదా, అక్కడేమో షో అవుతుంది కదా, నేను చెప్పాను మీకు ముందే నా వీడియోలో. ఇది మళ్ళీ లిఫ్ట్ ఉందండి మధ్యలో, ఆ లిఫ్ట్ ఎక్కి పైకి ఎక్కామన్నమాట. అంటే నడుచుకొని కూడా వెళ్ళొచ్చు, ఎవల్యూషన్ వాక్ అని ఉంది. అక్కడి నుంచి కాకుండా మేము లిఫ్ట్లో వెళ్ళాం అనమాట. స్పైడర్స్ ఎక్కడ పడితే అక్కడ భలే పెట్టారండి. మనం గబుక్కుని చూస్తే అది ఒరిజినల్ ఏమో అని కూడా భయం వేస్తుంది అనమాట. పెద్ద పెద్ద జెయింట్ స్పైడర్స్ చూసారా ఎంతమంది ఉన్నారో జనం. నేను కొంచెం చిన్నది తీసాను అనమాట, వాళ్ళు లేకుండా జాగ్రత్తగా తీస్తూ వచ్చానమాట.
ఎక్కువ జనాలు ఉన్న చోట మనము గబాలన ఫొటోస్ తీయకూడదు కదండి. వాళ్ళని తీస్తే మళ్ళీ వాళ్ళేమంటారో అని భయం మనకి. అందుకని ఎక్కడ ఎవరు లేని చోట చూసుకుంటూ జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చానమాట వీడియో. ఇది చూసారా ఎంత పైనుంచి ఎక్దమ్ పైకి వెళ్ళిపోయామన్నమాట. టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు ఉందండి నిజంగా. అక్కడి నుంచి కిందకి చూస్తుంటే కళ్ళు తిరిగాయండి కూడా కొంచెం. అలాగే తీశాను ఫోటో. అదిగో చూసారా కింద వరకు ఎలా ఉందో, ఎన్ని లెవెల్స్ ఉన్నాయో చాలా బాగా అరేంజ్ చేశారండి. చూస్తుంటే మటుకు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయిన ఫీల్ అనమాట. ఇదిగోండి సూపర్ ట్రీస్ కనిపిస్తున్నాయి, సిటీ కనిపిస్తుంది, క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. అంత ఎత్తు మీద ఉన్నాం అనమాట మేము. అక్కడి నుంచి చూస్తే మరి ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి కదండి. అలాగే చూసుకుంటూ మళ్ళీ అలా నెమ్మదిగా కిందకి దిగుతూ వచ్చేసాం అనమాట. వచ్చేటప్పుడు కూడా మేము లిఫ్ట్లోనే వచ్చామండి. కొంచెంసేపు అలా చూసాము, తర్వాత లిఫ్ట్ ఎక్కేసి కింద దిగిపోయాం అనమాట. ఇది క్లౌడ్ ఫారెస్ట్. ఇక్కడి నుంచి తర్వాత మేము లేజర్ షోకి వెళ్ళామండి. చూసారా ఎంత ఎత్తు మీద ఉన్నాం, కింద రోడ్స్ కనిపిస్తున్నాయి, జనాలు నడుస్తూ కనిపిస్తుంది కదండి డోము అంతాను. కొంత డోమ్లో కూడా తిరిగాము, కానీ నడవద్దు అనుకుంటే లిఫ్ట్ ఎక్కచ్చు, లేదంటే నడవచ్చు కూడా అనమాట. చెప్పాను కదా ఎవల్యూషన్ వాక్ అని ఉందని, అట్నుంచి నడుచుకుంటూ కూడా రావచ్చు అనమాట. మన ఓపిక అండి, తిరగాలంటే ఎంతన్నా తిరిగి అంతా చూడొచ్చు అనమాట. టైం అయిపోద్దని బెంగ కూడా ఓ పక్క నుంచి మాకు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదండి, అందుకని అనమాట. జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారండి. మీరు చూడొచ్చు, అక్కడక్కడ పిక్స్లో కనిపిస్తున్నారు కదా మీకు జనం. వాళ్ళందరూ అలా నడుచుకుంటూ వచ్చారనమాట. కొంతమందే లిఫ్ట్లో వచ్చారండి మాలాగా. చాలామంది నడుచుకుంటూనే వచ్చారు పై వరకును. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే మీకు ఎన్ని లెవెల్స్ ఉన్నాయో కూడా కనిపిస్తాయండి. నేను రోడ్డు చూపిస్తాను మీకు, ఎంతమంది ఉన్నారో ఏంటో. ఇది డోమ్ అనమాట. రకరకాల సైజుల్లో ఉందండి. అంటే పై వరకు ఉన్న డోమ్ అనమాట ఇది. అంటే లెవెల్ తగ్గే కొద్దీ డోమ్ కిందకి దిగుతున్నట్టుగా ఉంటుందన్నమాట. ఒక ఓవల్ షేప్లో ఉన్నట్టుగా ఉంటుంది ఆ డోము. కనిపిస్తుంది కదండి క్లియర్ పిక్చర్ ఇక్కడ మీకు. కింద రోడ్డు కూడా కనిపిస్తుంది కదా, అందులోంచి అలా నడుచుకొని రావచ్చు అనమాట. ఆర్కిడ్స్ చూస్తే మటుకండి భూతల స్వర్గం లాగా ఉందండి. ఎంత అందంగా ఉన్నాయో ఆర్కిడ్స్ అయితే. కానీ ఎక్కడ ఎవరు చేతులు లేదండి. ఎంత డిసిప్లిన్గా ఎంత చక్కగా వచ్చారో అంత చక్కగా చూసుకుని వెళ్ళిపోయారనమాట అందరూ కూడాను. ఇది చూడండి, ఇదేంటంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉందండి, దాని గురించి కూడా ఉంది అమెరికాది. అది ఎట్లా అది క్లియర్ పిక్చర్ తర్వాత ఒక దాంట్లో పెట్టానండి, లాస్ట్ వీడియోలో అనుకుంటా పెట్టాను. మీరు అందులో కూడా చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి. అంటే మా ట్రిప్ అన్నీ కదా నేను తీసి పెడుతున్నాను కదా అందులో అనమాట. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు క్లియర్ పిక్చర్ ఉంటుందన్నమాట ఈ ట్రిప్ గురించి. అంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి. ఇదిగోండి ఇక్కడ మొత్తం సున్నంలాగా మన అరకు వ్యాలీలో కూడా ఇలాగ ఫార్మేషన్ ఉంటుందండి, పైనుంచి కింద వరకు లోపల లోయ లోపల. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఫామ్ అయ్యాయండి, వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టారన్నమాట డిస్ప్లేలో. పై నుంచి వాటర్ చూసారా ఎలా పడుతుందో, చాలా ఎత్తు మించి పడుతుందండి. 33 మీటర్స్ ఏంటోనండి, నాకు సమంగా గుర్తులేదు, మా గైడ్ చెప్పినట్టున్నారు ఆ విషయం. పై నుంచి అలా కింద పడుతూ ఉంటే తీసానమాట బయటికి మొబైల్ పెట్టి. చూసారా పూలు ఎంత అందంగా ఉన్నాయో, అవన్నీ అలా చూసుకుంటూ ఈ లోపల మేము నడుస్తూ కింద దిగేటప్పుడు ఆ ఏసీ అరేంజ్ చేసిన ఆ గొట్టాలు అనమాట అవి, పైనుంచి డక్స్ లాగా. ఇవి చూసారా, ఇవన్నీ సున్నుంది అలా పైనుంచి కింద పడి ఇట్లాగ ఫార్మేషన్ అయిందంటే అవి పెట్టారనమాట. లోపల ఇంకో విచిత్రం ఉందండి, మనం నడుస్తుంటే కిందన చేపలు కప్పలు వెళ్తున్నట్టుగా ఒక ఏరియా ఉందండి. చిన్నపిల్లలు దాని మీద ఎగిరి గంతులేస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళి చూసాను ఏంటా అని. చూసారా ఎలాగ ఉన్నాయో, పిల్లలు అడుగులేస్తూ ఉంటే పక్కకి వెళ్ళిపోతున్నాయి అనమాట. కప్పల్లాంటివి పోతున్నాయి చూడండి అక్కడ. అదేంటో భలే ఫన్నీగా ఉందండి. నేల లోపల అలా విచిత్రంగా ఏర్పాటు చేశారనమాట. అవి ఒరిజినల్ కాదు నాకు తెలిసి, యానిమేటెడ్ అది కూడాను. చూసారా ఎన్ని చేపలు వెళ్తున్నాయో. ఇదంతా ఫ్లోరింగ్ అనమాట, తీయాలని మీకు చూపించడానికి అలా తీశాను. చూడండి ఎన్ని చేపలు వెళ్తున్నాయో. ఇవి ఒరిజినల్ అయితే కాదండి, జస్ట్ యానిమేషన్ అనమాట ఇది. కప్పలు చేపలు
పిల్లలు భలే ఎంజాయ్ చేశారండి. వాటి మీద అడుగులేసి నడుస్తూ గెంతులేస్తూ అవి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అడుగులేస్తూ ఉంటే అవి పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. భలే సరదా అనిపించింది. తర్వాత బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా సూపర్ ట్రీ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇదిగోండి సూపర్ ట్రీలు కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్లో. అక్కడ అంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకు అంటే అక్కడ సూపర్ ట్రీల దగ్గరికి వెళ్ళటానికి వే అనమాట ఇది. చాలా దూరం నుంచి కదా మీకు చూపించాను ఇందాక నేను. అక్కడ కూడా అక్కడక్కడ ఈ సున్నం రాళ్ళు ఉన్నాయండి. అవన్నీ అలా పెట్టారనమాట డిస్ప్లేలో ఫార్మేషన్స్ అని. నేను అవి కూడా ఫోటో తీశాను. ఇదిగోండి సూపర్ ట్రీ. ఇక్కడ లేజర్ షో అవుతుందన్నమాట. అది కూడా నేను రికార్డ్ చేశాను, మీరు చూడండి. అక్కడ నా వాయిస్ ఇవ్వట్లేదు నేను. వాళ్ళు ఏది ప్లే చేశారో ఆ మ్యూజిక్ అప్పటికే చాలామంది వచ్చేసి ఉన్నారండి. అస్సలు ఇసుకేస్తే రాలనట్టు ఉన్నారనమాట జనాలు. మరి అలాగే చూసుకుని జాగ్రత్తగా ఒక చోటకి వెళ్ళిపోయి చాలామంది కింద పడుకుండిపోయారండి. ఎందుకు పడుకున్నారో తర్వాత అర్థమైందండి నాకు. ఎందుకంటే చెట్లు పైన అది లేజర్ షో అయినప్పుడు లైట్స్ బ్లింక్ అవుతాయి కదండి, అది తీయటానికి వీలుగా ఉండడానికి కూర్చొని తీస్తే వీలుగా ఉండదండి. అందుకని పడుకుండిపోయి మరీ తీశారండి చాలామంది వీడియోస్. వాళ్ళని చూసి నేను కూడా కొంచెం ఒకసారి అలా లే డౌన్ చేశానండి వీడియో. అది కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగోండి లేజర్ షో స్టార్ట్ అయింది, చూడండి. ఇది లేజర్ షో అనాలో లైట్ షో అనాలో నాకు అర్థం కాలేదండి. తర్వాత ఇది ఇంకోటి అయిందండి, వేవ్స్ లాగా వస్తుంది చూసారా, క్లౌడ్స్ లాగా. ఇదేదో అయిందంట, నేను చూడలేదు, నాకు తెలియదు. నెక్స్ట్ నా వీడియోలో వేరే నెక్స్ట్ డేది ఎలా ఉంది, ఎలా గడిచింది చెప్తానండి. తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ.